మాట ఇస్తే మాట తప్పదు. ఏదైనా ఊర్లో ఏదైనా సహకార దగ్గరికి పోయి ఎవరికైనా అప్పు కావాలంటే పలానా గొల్లాయన పలాయన యాదవ సోదరుడు జామీన్ ఇస్తే నీకు అప్పు ఇస్తామని సౌకారి చెప్తాడు. దేనికి నిదర్శనం? దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పటి కూడా ప్రతి ఊళ్ళో మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. యాదవులకు ఒక ప్రత్యేకత ఉంది. యాదవుల వెనుక 10 మంది వస్తారు, 10 కులాల వారు వస్తారు. తీసుకోండి, వాళ్ళను నాయకత్వం వహించండి, ముందుకు రండి, మీరే ముందుకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి వారు కాదు, వీళ్ళు వచ్చి చెప్తే కాదు, వీళ్ళు వచ్చిపోతారు, మాట్లాడిపోతారు. స్థానికంగా మీరుంటారు, మీరు చైతన్యవంతులు కావాలి. మీరు రండి. యాదవ్ సేవా సంఘం ఇక్కడ ఉంది, ఫోన్ నంబర్ ఉంది. మీకే ఇబ్బంది సమస్య వచ్చినా చెప్పండి, వారి పరిధిలో ఉంటే వాళ్ళు చేస్తారు. వారితో కాకుంటే మన కులంలో ఉండేటటువంటి అధికారులు ఉన్నారు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఆఫీసర్లు ఉన్నారు, వారికి నివేదిస్తారు. వారితో కూడా కాకుంటే మాలో ఉండేటటువంటి ఎవరు చెప్పినా కానీ వాళ్ళు మాకు చెప్తారు. మా ద్వారా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సంఘంలో నేను అడుగుతా, నువ్వు చేయనేటుంది కాదు, అందరం కలిసి చేయాలి. మనందరం ఒకటి, మనందరి మాట ఒకటి, మనది ఒకటే ప్లాట్ఫాము. నువ్వు వేరు నేను వేరు కాదు, నువ్వు ఆ ప్రాంతం ఈ ప్రాంతం కాదు, నువ్వు ఆంధ్ర తెలంగాణ కాదు. దేశంలో యాదవులు ఒకటి. ఈ ప్రపంచానికి శ్రీకృష్ణ భగవానుడు చూపించినటువంటి దారి అది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య గారు అమరులైనారు. సరే, ఒక పెద్ద ఆయన చెప్పాడు, కుర్మా యాదవ ఒకటేనా రెండా అలాగలాగనా. చాలా సందర్భాల్లో మేము కూడా పోయినప్పుడు అవే ప్రశ్నలు వస్తుంటాయి. వాళ్ళ దాంట్లో ఒక పెద్ద మనిషి ఏంటంటే, మా జనాభా చూపించి మీరు సీట్లు కొట్టుకుంటారా అని అయ్యాడు ఒక ఆయన అంటాడు. కొన్ని ప్రాంతాల్లో మరి ఆ విధంగా కూడా జరిగిందో ఏమో, వాళ్ళ ప్రాక్టీస్ తోటి చెప్పిరో ఏమో. కానీ వాళ్ళు వేరు మనం వేరు అని కాదు అన్న. అజయ్ కుమార్ 2-3 మీటింగ్లలో దీని విషయం కూడా చెప్పారు. ఏదో సర్వే జరిగేటప్పుడు ఆ సర్వేలో గొర్రెలు కాసేటోళ్ళు కుర్మోళ్ళు, బర్రెలు కాసేటోళ్ళు యాదవులు అనేటటువంటి విడదీసిండ్రు ఆ రోజు. కాబట్టి ఈరోజు కుర్మ యాదవ్ అని పెట్టారు. కుర్మది డి గ్రూపు, యాదవకు డి గ్రూప్ అనేటువంటిది కేటాయించారు. మేము ఎక్కువ మీరు తక్కువ అనేటటువంటిది కూడా వ్యత్యాసాలు అక్కడక్కడ ఉన్నాయి. లేకున్నా కొంతమంది సృష్టిస్తున్నారు. దాన్ని పట్టించుకోవద్దు. మన ఇద్దరం కలిస్తే ఈ రాష్ట్రంలో పెద్దలు చెప్పినట్టు 40-45 సీట్లు మన చేతులు ఉంటాయి. ఇద్దరు కలిస్తే మరి ఈ రోజు వరకు దొడ్డి కొమరయ్య విగ్రహం ట్యాంక్ బండ్ మీద లేదే. మండల్ బీపీ మండల్ విగ్రహం లేదు. ఒక ఆదర్శంగా తీసుకోవాలి మనం. మన పూర్వీకులు వారు మన కోసం, వారిలో ఈరోజు ఎందుకు స్మరించుకుంటున్నామంటే మన కోసం వారు పోరాడారు, ఈ జాతి కోసం పోరాడారు, ఈ కులం కోసం పోరాడారు, నీ కుల వృత్తి కోసం పోరాడారు. ఈ దేశానికి అత్యధిక సంపద ఇస్తుంది ఎవరంటే ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు యాదవ్. గొర్రెలు బర్రెలు తీసుకొని ఎడారిలో పోయి రాత్రి పగలు వాన ఎండ చలి అనకుండా వాళ్ళు
జీవాలను తీసుకొచ్చి ఈ దేశానికి ఇచ్చి పాలతోటి, పెరుగుతోటి, వెన్నతోటి, నెయ్యితోటి ఈ దేశానికి ఇచ్చినటువంటి సంపద యాదవులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గొర్రెలను ఈ దేశానికి సంపద ఇస్తున్నారు ఎవరు? అదేవిధంగా ఆ రోజు రోడ్డులు లేకుండే, అంతా ఎడారులు లేదు. ఈ గొర్రెలు మేపుకుంటా రోజు పోయేటాయన పోతుంటే దారి, ఊరు నుంచి అక్కడికి దారి, రోడ్డు మార్గం ఎవరేపించారంటే, ఎవరు దారి చూపించారంటే అది మన యాదవ్ సోదరులు, ఆ గొర్రెల కాపరులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఒక నల్గొండ జిల్లాలో ఒక సాంబశివుడు, మన యాదవ ముద్దు బిడ్డ అమరుడైనాడు. ఏం ఆశయం ఉండే ఆ రోజుల్లో పెత్తందారులు, భూస్వాములు చేసినటువంటి అరాచకాలను చూసి విద్యను వదిలేసి, గ్రామాన్ని, ఊరిని వదిలేసి, తండ్రిని వదిలేసి పోయిండు, అడవికి పోయిండు. వచ్చి మళ్ళా జనజీవనంలో, సామాన్యంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారి చూసినటువంటి స్పందన, వారి సమావేశాలు, వారి సభల్లో చూసి కొంతమంది ఓర్వలేక దృశ్య శక్తులు వారిని పొట్టన పెట్టుకున్నటువంటి విషయం మీకు తెలియంది కాదు. వారితో పాటు వారి తమ్ముడు రాములన్నను కూడా అదే పట్టపగలు పోలీసులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పెళ్లికి పోయి వస్తుంటే పట్టపగలు పట్ట కొట్టి చంపేసినటువంటి విషయం. ఈ రోజు వరకు ఏమి విచారణ లేదు, ఎవరిని పట్టుకోలే, ఎవరిని అరెస్ట్ చేయలే, ఎవరికి శిక్ష అయ్యలే, నడుస్తుంది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ కోసం అమరులైనటువంటి సాంబశివుడు సోదరిమణి బెల్లి లలిత అక్కగారు గాన కోకిల ద్వారా, తన పాట ద్వారా చైతన్యం చేసింది గ్రామాల్లో పెళ్లి. తన పాట ద్వారా డోలు దెబ్బ తీసుకురావడం జరిగింది. ఏ విధంగా ఆ సోదరిమణిని హత్య చేశారో మీ అందరికీ కూడా తెలుసు. మరి నేడేం జరుగుతుంది ఈరోజు? ఈ తెలంగాణ వచ్చినాక కూడా అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలు యాదవుల మీద. ఇంతకుముందు ఓ మిత్రుడు చెప్పారు, ఇదే నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో ఒక గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటువంటి ఒక అధ్యక్షులు, కమిటీ యాదవులను గ్రామ బహిష్కరణ చేశారు. ఏ అనాగరికరణంలో ఉన్నాం మనం? ఇదేనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం? అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, కలెక్టర్ ఎందుకు స్పందించలేదు ఈరోజు వరకు కూడా? గ్రామ బహిష్కరణ సుమారు 5 మాసాలు 6 మాసాలు ఊరు బయట ఉన్నారు. ఏ అనాగరికంలో ఉన్నాం మనం? మొన్ననే జనగామ జిల్లాలో ఒక గొర్రెల కాపురుల భూమి మీద ఒక భూస్వామి పెత్తందారుడు జడ్పీటీసీ భర్త కర్రలతోటి ఎన్నో సంవత్సరాల నుంచి భూమి వ్యవసాయం చేసుకుంటుంటే అక్కడ నుంచి దౌర్జన్యం దాడి చేసినటువంటి సందర్భం కూడా చూశాను. అదేవిధంగా యాదగిరిగుట్ట దగ్గర ఒక సర్పంచ్ సోదరిమణి యాదవ్ ఉంటే అగ్రకులాల వారి అహంకారానికి బలైనటువంటి సోదరిమణి హైకోర్టుకు వెళ్ళి జడ్జిమెంట్ స్టే తీసుకొని వస్తే కూడా వాళ్ళకు మళ్ళీ సీట్ ఇవ్వలేదు, హింసిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రులు కానీ వీళ్ళెవరికి తెలివి లేకుంటే కలెక్టర్కి ఎస్పీకి లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు కలెక్టర్, ఎస్పీ స్పందించలేదు? ఎందుకు ప్రభుత్వానికి తప్పులుగా మారుతారు?
రాజ్యాంగంలో ఉండదు. వారి హక్కేందో వాళ్ళకి ఇవ్వండి. ప్రజలతో ఎన్నికైనటువంటి ప్రతినిధి. జరుగుతుంది అన్యాయం. ఇదే వనపర్తి జిల్లాలో ఒక సోదరుడు శివ యాదవ్ అని కార్యకర్త, లారీ డ్రైవర్ అంట, ఏదో వాట్సాప్లో ఏదో పోస్టింగ్ పెట్టిండని చెప్పి ఒక మంత్రి పోలీస్ అధికారికి చెప్పి ఇద్దరు ఒక సామాజిక వర్గానికి వాళ్ళు వల్ల అగ్రకుర్రాల వారు ఆ యాదవ్ సోదరుని తీసుకెళ్ళి రాత్రంతా హింసించారు, కొట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు. బయటికి వెళ్ళి చెప్తే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి బెదిరించినటువంటి సందర్భం కూడా ఉంది. ఎందుకు స్పందించడం లేదు? ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? కలెక్టర్ కానీ ఎస్పీ కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చి నడవలేనటువంటి పరిస్థితి 3 రోజులైనా పిల్లాడు, సుమారు 30-32 సంవత్సరాలు. ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి దోపిడీలు జరుగుతుంటాయంటే మనం ఐకమత్యం లేకపోవడం ఒక కారణం. స్థానికంగా ఉండేటటువంటి గ్రామము, మండలము, జిల్లా చైతన్యవంతులు కావాలి. రాజకీయాలు వదిలేసేయండి. మన యాదవ్ సోదరుల కోసం రావాలి, యాదవ్ సంఘం కోసం రావాలి, మన యొక్క పిల్లల భవిష్యత్ కోసం ముందుకు రావాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఆ విధంగా గ్రామము, మండలము, జిల్లా, రాష్ట్రము ఒక పిలుపు హైదరాబాద్లో మా అజయాన్ని ఇస్తే గ్రామాల నుంచి యువకులు, పెద్దలు అందరూ లేచి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. చెయ్యి లేపవలసినటువంటి అవసరం ఉంది. మన హక్కులు కావాల్సినటువంటి పోరాటానికి అవసరం ఉంది. మన హక్కులు కావాల్సినటువంటి హక్కులు రావాల్సినటువంటి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి పథకాలన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మనకు ఇచ్చినటువంటి హక్కుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. రాజ్యాధికారం కోసం ఒకే రోజు, ఒకే సంవత్సరము రాజ్యాధికారం రాదు. నిరంతరం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. నిరంతరం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆఖరి వరకు మన గోల్ ఏంటి అనేటువంటిది చూసుకొని, మన దారి ఏది, మన మార్గం ఏది, ఆ మార్గంలో ఎన్ని ఒడుగుదిరుకులు వచ్చినా ఒకడు కాలు బట్టి కూస్తాడు, ఒకడు చేయి బట్టి కూస్తాడు, ఒకడు కింద పడేస్తాడు, అయినా లేచిలో పడతాం. ఇది యాదవులు అని చెప్పి చూపించుకోవచ్చు. ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, ఈ దోపిడీలకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అత్యధిక శాతం బీసీలు అన్ని కులాల వారిని ఇంబడి తీసుకొని నాయకత్వం వహించేటటువంటి సత్తా యాదవులకు ఉందని చెప్పి నేను సందర్భంగా, మీరు యాదవ్ నాయకత్వం వహించండి. పేద బహిరంగ సభ పెడితే జరిగేది ఒడిగేది ఏం లేదు. కానీ ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఐకమత్యం కావాలి, మన బలం చూపించాలి. ఎస్, మేము ఇంతమంది ఉన్నాము, మాకు రావాల్సినటువంటి వాటా ఇది. నీ కుర్చీ మేము బిచ్చగాళ్ళం కాదు అడగనీకే. మా జనాభా ప్రకారం, తమాషా ప్రకారం ఈ కుర్చీని మేము గుంజుకుంటాం, మేము కూర్చుంటాం ఆ కుర్చీ మీద, మాది అనేటువంటి నినాదంతో మనం ముందు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి సంఘాలు ఎన్ని ఉన్నా అన్ని సంఘాలు ఒకటే.
సంఘాలు చేసేటటువంటి ప్రయత్నం అంతా ఒకటే, సంఘటితం కావాలని, నలుగురికి సేవ చేయాలని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలని చేస్తున్నటువంటి అన్ని సంఘాలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరం ఒక ప్లాట్ఫామ్కు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అందరం ఒక ప్లాట్ఫామ్కు రావాలి. ఈరోజు మాట్లాడి ఇని అవతల పోయి నేను మర్చిపోవద్దు, మీరు మర్చిపోవద్దు. ఒకవేళ ఆ విధంగా మర్చిపోతే మనం వచ్చేటటువంటి తరానికి అన్యాయం చేసినటువంటి వారం అవుతాం. తెలియనటువంటి వారికి అన్యాయం చేసినటువంటి వారం అవుతాం. నేటి విద్యార్థి యువకులు ఎవరైతే యాదవ సోదరిమణులు ఉన్నారో వారికి అన్యాయం చేసినటువంటి వారం అవుతాం. కాబట్టి మనం సంఘటితం కావాలి, ఒక శక్తిగా ఎదగాలి. ఈ శక్తిని చూసి అవతలవాడు ఎవరైనా మనకు పిలిచి నీ కుర్చీ తీసుకో అని చెప్పి ఇచ్చే విధంగా మనం తయారు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను మరొక విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలన్నీ మీ మీ పరిధిలో, మీ మండలంలో, మీ ఊర్లో, మీ జిల్లాలో ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు, డేటా కలెక్షన్ ఇవాళ చాలా ఈజీ. మినిమం గ్రాడ్యుయేట్, ఇంజనీర్, లాయర్, డాక్టర్, లెక్చరర్, ప్రొఫెసర్, ఐఏఎస్, ఐపీఎస్, టీచర్, ఇదంతా ఒక డేటా చేసుకొని మనము పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా ఆహ్వానించవలసిన అవసరం ఉంది. తద్వారా వాళ్ళ ద్వారా ఈ సమాజానికి, మన సంఘానికి, మన యాదవులకు ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ యొక్క వారి ద్వారా వారి పరిధిలో సేవ చేసేటటువంటి అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సంఘాలు పనిచేస్తాయి. శరత్ అన్న నేను వచ్చినప్పుడు అన్న ఒక కాలు లేదు, నువ్వు ఇంత సేవ చేస్తున్నావే, అన్నీ పెట్టుకొని అన్నీ చూసి రెండు కాళ్ళు పెట్టుకొని మరి మేమేం చేస్తలేమనేటువంటి ఒక మాట అన్న ఆ రోజు. నేను అవునన్నా, ఏదో నేను ఉద్యోగం చేస్తున్నా, చిన్నమొన్న ఉద్యోగం చేస్తున్నా, నాకు తోచినటువంటి సహాయం నేను చేస్తున్నా. అటు వనభోజనం కానీ, అటు హెల్త్ క్యాంపులు కానీ, ఎవరైనా హ్యాండిక్యాప్ ఉంటే వారు కావాల్సినటువంటి సహాయం కానీ, 3 వీలర్స్ కానీ, ఇంకా వాళ్ళు స్పోర్ట్స్లో పాల్గొనాలంటే మొన్న ఎవరిని కల్పించారు. నాకు వాళ్ళ గోల్డ్ మెడల్ వచ్చిందని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పేద విద్యార్థులు చదువుకుంటానంటే చదివిస్తారు, స్కాలర్షిప్లు ఇస్తాను అంటున్నారు. ఇంకా వారికి ఆలోచన ఉంది చేయాలని. ఒక అధికారిగా ఒక కాలు లేకుండా ఆయన చేస్తుందంటే ఇక్కడ వచ్చినటువంటి వారు మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. యాదవ్ సేవా సంఘం ఈ సంఘానికి చేదోడు వాదోడుగా మనందరం సభ్యులుగా ఉండాలి, వారికి సహకరించాలి. మన వచ్చినటువంటి ఆలోచన, మనకు తోచినటువంటి సహాయం చేయాలి, వారితో పాటు ఉండాలి. వాళ్ళు పిలిచినప్పుడు పోవాలి, పోయి వారికి చేదోడు వాదోడుగా మన ముందుకు ఈ సంఘాన్ని ముందుకు నడిపించినప్పుడే అన్ని సంఘాలు ఈ విధంగానే పనిచేయాలని చెప్పి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈడ ఆదివారం రోజు ఎంత సమయం లేకున్నా చాలామంది పెద్దలు ఇక్కడ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, యువకులు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి వారు, ఆ రాష్ట్రాల నుంచి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి వచ్చి జీవనం నడిపిస్తున్నటువంటి మిత్రులు, చదువుకున్నటువంటి అమెరికాలో చదివినటువంటి మిత్రులు కూడా ఇప్పుడు వారి సూచనలు సలహాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడే కానీ ఇటువంటి సమావేశాలు మన భవిష్యత్తు కోసం, మన సంఘం భవిష్యత్తు కోసం, మన సమాజ భవిష్యత్తు కోసం. అన్న ప్రజాపార్టీ అధ్యక్షులు అజయ్ అని ఉన్నాడు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా కూర్చొని ఉన్నాడు. కొంతమందికి సమయం లేకుండా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వచ్చి స్పీచ్లు ఇచ్చారు, వాళ్ళ మాటలు మనం వినాలే, పోయిరు నాకు బాయ్ బాయ్ అనుకుంటాం. ఇది కాదు. యూ మస్ట్ హ్యావ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద కమ్యూనిటీ. కమిట్మెంట్ ఉన్నప్పుడే ఈ సంఘాన్ని అభివృద్ధి జరుగుతుంది. ఏదో నేను స్పీచ్ ఇచ్చిపోతా, మీరు నడుపుండ్రి, నేను ఇది చెప్తా, మీరు ఇనుండ్రి అనేటటువంటి తత్వం కాదు. మనందరిది బాధ్యత, మనందరం ఒకటన. ఈ ప్లాట్ఫామ్ లోపల నేను ఎంత పెద్ద అయినా కానీ
ఇక్కడ ఒక యాదవ్ సభ్యులుగా, యాదవ్ సేవా సంఘం సభ్యులుగా వచ్చాను. నేనేదో గొప్ప కనకారాలు చేసినా, అవి చేసినా, ఇవి చేసినా అని డబ్బా కొట్టుకునేది కాదు. డబ్బాలు కొట్టుకుంటారు. ఇది ప్లాట్ఫామ్ కాదు, అవతల డబ్బులు పోయి కొట్టుకునేది. కాబట్టి డబ్బా కొట్టుకున్నా కూర్చోవాలి. నీకు 2 గంటల సమయం లేదే ఈ కమ్యూనిటీ గురించి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైం, మీటింగ్కి వస్తావు లేటు, సరే లేట్ వచ్చినా స్పీచ్ ఇస్తావు పోతావు. ఏం అంత గొర్రెలు అనుకుర్రా, బర్రెలు అనుకుర్రా వీళ్ళంతా? నో, మారాలి. ఒకరోజు అన్నం తినమండి, ఏమైతే తినకుంటే, ఒక పూట తినకుంటే ఏమైతే కూర్చోరు. ఇక్కడంతా అక్క కూర్చుంది, అప్పటి నుంచి కనీసం అక్కని చూసాను నేర్చుకోవాలి. వచ్చినప్పటి నుంచి కూర్చున్నారు అక్క అనరాల. నీళ్ళు కూడా తాగలేదు నేను చూసినప్పటి నుంచి. మన కమ్యూనిటీ గురించి, యాదవుల గురించి ఆ కమిట్మెంట్ ఉండాలి. ఇటువంటి సమావేశాలు, సభలు చాలా అవసరం. వాళ్ళు ఎంత కష్టపడ్డాడు, 1 నెల 2 నెలల నుంచి పాపం వాళ్ళ టీం అంతా. అన్న పేరు మహేష్, శ్రీనివాసు, ఇట్లా వాళ్ళంతా, అన్న శివకుమార్, సిద్ధేశ్వర్, అరుణ్. అరే వీళ్ళు సొంతం పని వదిలేసుకొని సేవా సంఘం ద్వారా మేము పని చేస్తాము, రండి కూర్చోండి, సమయం ఇవ్వండి, 2 గంటలు కూర్చోండి. 2 గంటల సమయం లేకుంటే నువ్వు ఏం చేస్తావు అనేటువంటి విషయాన్ని మీరే నిర్ణయించుకోవాలి. నేను ఏం మాట్లాడాను ఒకరి గురించి కాదు, నేను క్రిటిసిజం కాదు, ఒకరిని క్రిటిసిజం చేసేది కాదు. కానీ మనం ఒక సమావేశానికి వచ్చినాం, మనోళ్ళ గురించి ఎంతో కష్టపడి, ఖర్చు ఎంతైనా ఖర్చు లెక్క కాదు, వాళ్ళ కష్టార్జితం మనం ఇక్కడ కూర్చున్నాం, మీటింగ్ పెట్టినాం. 4 ఉపయోగపడాలి, సమయం కేటాయించాలి, ఆఖరి వరకు ఉండాలి. ఇదే పెద్దల మీటింగ్ అయితే పోయి కూర్చోవు 5 గంటలు 6 గంటలు, అట్లనే ఇక్కడ కూర్చో అని నేను, నా అభిప్రాయం. వేరే విధంగా భావించద్దు దయచేసి. చాలా సందర్భాల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోద్దు, మనందరం ఒక మాట మీద ఉందాం, ఒక ప్లాట్ఫామ్ మీద ఉందాం, ఐక్యమత్యంతో ఉందాం, ముందుకు నడుద్దాం, మన యొక్క సంఘాన్ని అభివృద్ధి చేద్దాం, మన సమాజాన్ని అభివృద్ధి చేద్దాం. మనకు వచ్చేటటువంటి తరానికి సరైనటువంటి బాట చూపించి, దిశ చూపించే విధంగా యాదవ్ సేవా సంఘం అన్న షరత్ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. మా ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు రండి అన్న. రావే పాపం ఎన్నో బుక్స్ రాసిండు అన్న, రిజైన్ చేసిండు ఉద్యోగానికి. ఈ సమాజం కోసం, ఈ సంఘం కోసం, యాదవుల కోసం నిరంతరం బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు, పోరాడుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మన జాతిలో ఉండేటటువంటి అనాగరికతను చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్న ప్రభంజన్ యాదవ్ ప్రొఫెసర్ గారు. ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసిండు మన భవిష్యత్తు కోసం. వారికి తెలిసినటువంటి విషయాన్ని డిజిటల్ యుగంలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ ఇని మనందరం కూడా ఈ సంఘాన్ని ముందుకు నడుపుదాం, యాదవుల ఐక్యమత్య తీసుకొద్దాం, ఒకే మాట మీద తీసుకొద్దాం, అందరం కలిసి ముందుకెళ్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, యాదవ్ సేవా సంఘం సభ్యుల టీం అందరికీ చాలా చక్కగా పనిచేస్తున్నారు. మీరు మీ యొక్క కృషి, మీ పని దిశ తప్పకుండా నెరవేరుతుందని చెప్పి మరొకసారి శరత్ అన్న టీంకు అభినందనలు తెలియజేస్తూ, ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. జై యాదవ్. కనీసం గేట్ బయటగానే వాళ్ళు అప్పుడు జై యాదవ్, జై యాదవ్. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఉన్నాయి జర. యాదవుల ఐక్యత
బిగించండి. అందరూ చేయి చేయండి. చేయలేదని కింది పెట్టండి. యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత. ప్రజా యాదవ సంఘాలన్నీ ఏకం చేద్దాం. ప్రజా యాదవ సంఘాలన్నీ ఏకం చేద్దాం. ప్రజా యాదవ సంఘాలన్నీ ఐక్యత చేద్దాం. ప్రజా యాదవ సంఘాలన్నీ రాజకీయ అధికారం సాధిద్దాం. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ ప్లీజ్. కుర్మయ్య. నా పేరు సుమయ్యారావు. ఇప్పుడు నారాయణపేట డిస్టిక్ అయింది. స్టేజ్ అలంకరించే పెద్దలకు, ఇక్కడ వచ్చిన నా యాదవ బలగానికి అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. నా లోపల ఒక మాట కలిసివేస్తుంది. ఏంటంటే ఇంతకుముందు శ్రీరామ్ వచ్చి యాదవులే ఓట్లేస్తే గెలిచినాను కదా, అతల కులపోడు కూడా వాళ్ళ కులంలో ఓట్లేస్తే గెలవలే, మేము ఓట్లేస్తే గెలిచిడు. గెలిచిన తర్వాత వాళ్ళ కులం ఇంత తప్పిడేస్తాం. మరి మేము ఎవరితో చెప్పుకోవాలి? ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి? నువ్వు అంటే యాదవులు ఓట్లేస్తే గెలిచినానా అంటున్నావు. అతల కులపోడు మేము ఓట్లేస్తే